ఇక ఏపీలో ఎండలు మండిపోతున్నాయి. ఇక ఇవాళ 55 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 197 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉన్నట్లుగా విపత్తుల సంస్థ ఎండీ రోనంకి కుర్మానాథ్ తెలిపారు. ఇక శ్రీకాకుళం 11, విజయనగరం 23, పార్వతీపురం మన్యం 15, అనకాపల్లి 6 మండలాల్లో తీవ్ర వడగాల్పులు వీచే అవకాశం ఉందని అన్నారు. అల్లూరి సీతారామరాజు 10, విశాఖపట్నం 3, అనకాపల్లి 10, కాకినాడ 14, కోనసీమ 4, తూర్పుగోదావరి 17, ఏలూరు 12, కృష్ణా 12, ఎన్టీఆర్ జిల్లా 9, అలాగే గుంటూరు 17, పల్నాడు 25, బాపట్ల 9, ప్రకాశం జిల్లా 21, నెల్లూరు 10, శ్రీ సత్యసాయి అలాగే తిరుపతి 5, పశ్చిమ గోదావరి తాడేపల్లిగూడెం మండలంలో వడగాల్పులు వీచే అవకాశం ఉందని అన్నారు. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరులో 45.7 డిగ్రీలు, అలాగే వైఎస్ఆర్ జిల్లా సింహాద్రిపురంలో 45.6, అలాగే నంద్యాల జిల్లా బనకానపల్లెలో, అలాగే ప్రకాశం జిల్లా మేకలవారిపల్లెలో 45.5, విజయనగరం జిల్లా రామభద్రాపురంలో 44 డిగ్రీలు, అలాగే తిరుపతి జిల్లా మంగనెల్లూరులో 44.5, చిత్తూరు జిల్లా పీపల్లిలో 44.4, నెల్లూరు జిల్లా తెగచెర్ల, శ్రీకాకుళం జిల్లా కోవిలంలో 44.2, అలాగే అన్నమయ్య జిల్లా కంబాలకుంట 44 డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలైతే నమోదైనట్లుగా వెల్లడించారు. ప్రజలు వీలైనంత వరకు కూడా ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఇంట్లోనే ఉండాలని అన్నారు. చిన్నారులు, వృద్ధులు, గర్భిణీలు, బాలింతలు తగిన జాగ్రత్తలు తీసుకుని అప్రమత్తంగా ఉండాలని సూచించారు. డీహైడ్రేటెడ్ కాకుండా ఉండడానికి ఓఆర్ఎస్, అలాగే లస్సీ, నిమ్మకాయ నీరు, అలాగే మజ్జిగ, కొబ్బరి నీళ్లు తాగాలని విపత్తుల సంస్థ ఎండీ కుర్మానాథ్ సూచించారు. రెడ్డిగా ఈ ఎండలకు సంబంధించి ఏపీలో ఏ విధంగా ఉంది అనేసి చెప్పి అందించడానికి మా అమరావతి బ్యూరో చీఫ్ ఏడుకొండలు సిద్ధంగా ఉన్నారు. ఏడుకొండలు చెప్పండి, ఏపీలో అయితే ఎండలు మండిపోతున్నట్టుగా తెలుస్తోంది. అయితే ఎక్కడెక్కడ ఏ విధంగా ఉండే అవకాశం ఉంది, అలాగే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేసి చెప్పి ఏ విధమైనటువంటి హెచ్చరికలు జారీ చేశారు అధికారులు, ఎలా ఉన్నాయి డీటెయిల్స్? మమతా, ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతానికి ఎండల వేడితోటి నిప్పుల కొలంలా మారింది ఆంధ్రప్రదేశ్. ప్రస్తుతానికి 45 డిగ్రీలు దాటినటువంటి ఎండ ఈ రోజు 46 డిగ్రీలు చేరే అవకాశం ఉందని చెప్పేసి వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది. ముఖ్యంగా ఎప్పటికప్పుడు వాతావరణాన్ని అంచనా వేస్తున్నటువంటి ఏపీ విపత్తుల నిర్వహణ శాఖ ఎప్పటికప్పుడు ఈ యొక్క ప్రజలనైతే అప్రమత్తం చేస్తూ ఉంది. దీనిలో భాగంగా ఈ రోజు 55 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 197 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని చెప్పేసి ఏపీ విపత్తుల నిర్వహణ శాఖ హెచ్చరించింది. అలాగే ఆదివారం చూస్తే 44 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 165 మండలాల్లో వడగాల్పులు వీచేటువంటి అవకాశం ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. అయితే ఈ వడగాల్పులను దృష్టిలో పెట్టుకుని ప్రజలు ఖచ్చితంగా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా వీలైనంత వరకు ఉదయం 11 గంటలలోపే ప్రతి ఒక్కరు కూడా తమ పనులను ముగించుకుని ఇంట్లోకి రావడం చాలా శ్రేయస్సు అని చెప్పేసి చెప్తున్నారు. తప్పని పరిస్థితుల్లో ఎవరైనా బయటకు వెళ్ళినట్లయితే కనుక తమ వెంట తగు జాగ్రత్తలు తీసుకోవాలి, గొడుగు వంటికి తీసుకెళ్లాలి. ముఖ్యంగా వారితో పాటు ఏదైతే డిహైడ్రేషన్ బారిన పడేటువంటి అవకాశం ఉంది కాబట్టి డిహైడ్రేషన్ బారిన పడగానే ఏదైతే సల్పానీయాల వైపు పరుగులు తీయకుండా తమ వెంట ఖచ్చితంగా ఓఆర్ఎస్ ప్యాకెట్లను, అలాగే ఇంట్లో తయారు చేసినటువంటి మజ్జిగ, నిమ్మరసం, అలాగే కొబ్బరి నీళ్లను క్యారీ చేయడం కూడా చాలా ఉత్తమం అని చెప్పేసి చెప్తున్నారు. ముఖ్యంగా వీలైనంత వరకు మజ్జిగ ఎక్కువగా తాగడం కూడా శ్రేయస్కరం అని చెప్తున్నారు. ముఖ్యంగా ఈ ఎండలకు ఏదైతే వృద్ధులు కానీ, బాలింతలు, అలాగే గర్భిణీలు ఎవరైతే ఉన్నారో వీరంతా కూడా ముఖ్యంగా జాగ్రత్తలు తీసుకోవాలి, ఇంట్లోంచి బయటకు రాకూడదంటే కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి అధిక ఉష్ణోగ్రతలు అయితే నమోదవుతున్న నేపథ్యంలో ఇది మరింత తీవ్రతరం దాల్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ప్రజలు ఖచ్చితంగా సాయంత్రం 4 గంటల వరకు కూడా బయటకు వెళ్ళకపోవడం మంచిదని చెప్పేసి చెప్తూ ఉన్నారు. తప్పని పరిస్థితుల్లో వెళ్ళేటువంటి వారు ఏవైతే ఈ అధికారులు సూచిస్తున్నటువంటి జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తున్నారు. ఎవరైనా డిహైడ్రేషన్ బారిన పడితే తక్షణమే దగ్గరలో ఉన్నటువంటి ఆసుపత్రులను సందర్శించాలి తప్ప సొంత వైద్యాలు చేసుకోరాదంటూ కూడా హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే రోజు రోజుకు పెరుగుతున్నటువంటి ఉష్ణోగ్రతల నేపథ్యంలో ఇటు ఆంధ్రప్రదేశ్ తో పాటు ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి రాష్ట్రాలు కూడా ఎప్పుడు నిప్పుల కలంలా మారినాయని చెప్పుకోవచ్చు. సూర్యతాపానికి బదులుగా ఇప్పుడు కూడా
అధికమవడంతో రెండింటితోటి వృద్ధులు అయితే మాత్రం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొంతమంది అయితే మాత్రం ఆ పండుటాకులా రాలిపోతున్నటువంటి దృశ్యాలు కూడా ఇంకా కనిపిస్తున్నాయి. ఇప్పుడిప్పుడే కొంతమంది వృద్ధులు అయితే ఈ వేడిని తట్టుకోలేక మృత్యువాత పడుతున్నట్లుగా కూడా తెలుస్తూ ఉంది. మమత. రైట్, థ్యాంక్ యూ ఏడుకొండలు.